ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఫలించాలంటే ఎక్కువగా పనికిరాని తీగలను ఏం చేయాలండి? తీసి పడేయాలి, కత్తిరియాలి. బ్రూనింగ్ అంటారు. కత్తిరించకపోతే పని చేయదు. వరిలో కలుపు మొక్కలు తీయకపోతే వరి వెన్నులు స్ట్రాంగ్గా ఉండవు కదా. కలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఏరివేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పనికిరాని విషయాలు కట్ చేసుకుంటే ఫలిస్తాం, యూజ్లెస్ విషయాలను తీసివేసుకోవాలి. ఎప్పుడు ఫలిస్తామంటే పనికిరాని విషయాలన్నీ కట్ చేయాలి. దేవుడు కట్ చేయడానికి అనుమతించాలి. కొన్నిసార్లు మనం ఫలించకుండా కొంతమంది అడ్డుగా ఉంటారు, వారిని తీసేస్తూ ఉంటారు దేవుడు. వారిని రిమూవ్ చేస్తారు. వారు మన బంధువులు కావచ్చు, మనకు ప్రియమైన వారు కావచ్చు. వాళ్ళ నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడాలి, అప్పుడే ఫలిస్తాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంకి నీ ఇంటి వారిని, నీ దేశం అంతా విడిచిపెట్టి రమ్మన్నాడు. ఇక్కడే ఉండు, నేను ఫలిస్తా అని చెప్పలేదు కదా ప్రభు. అబ్రాహాం, ప్రభా నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఆశీర్వదించు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని చెప్పలే. ఇంకొక మాటలు చెప్పాలంటే లోతు కూడా కంప్లీట్గా సపరేట్ అయ్యే వరకు దేవుడు అబ్రాహాంని పూర్తిగా ఆశీర్వదించట్లేదంట. లోతు కూడా కంప్లీట్గా ఆయన నుంచి అవాయిడ్ చేయబడాలి. కొన్ని సంవత్సరాలు లోతు కూడా ఆయనతో పాటు ఉన్నాడు.